ఏపీలో మందుబాబులకు పండగ వేళ గుడ్ న్యూస్. మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం పాలసీ అమల్లో భాగంగా 99కి క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 16 కంపెనీలతో మద్యం ధరల పెంపుపైన ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇప్పటికే 10 కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించగా తాజాగా మరో 6 కంపెనీలు ముందుకు రావడంతో వీటి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కాగా కొన్ని ప్రముఖ బీర్ల ధరలను తగ్గించారు. దీంతో మందుబాబులైతే ఖుషి అవుతున్నారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా 99కే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. కాగా మరో 6 కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి. ఇప్పుడు మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటుకు మద్యం అందిస్తామని ముందుకు వచ్చాయి. అమ్మకాలు సైతం పెరగడంతో ధర తగ్గింపుతో మరింతగా సేల్స్ పెంచుకోవాలని భావిస్తున్నాయి ఈ కంపెనీలు. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించడంతో ఇతర కంపెనీల పైన కూడా ఒత్తిడి పడింది. దీంతో ఆ కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నాయి. మార్కెట్లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు అయితే ఇప్పుడు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసిన బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాల పైన నిఘా పెరిగింది. ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునే విధంగా కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్ పైనే 20 నుంచి 80 వరకు ధరలు తగ్గుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మ్యాన్షన్ హౌస్ కంపెనీ క్వార్టర్ సీసాపై 30 రూపాయలు తగ్గించింది. అదేవిధంగా అర్సిటో కార్ట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర ఏకంగా 50 రూపాయలు తగ్గింది. కింగ్ ఫిషర్ బీరు 10 రూపాయలు తగ్గింది. బ్యాక్ పైబర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒకేసారి 80 తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయనే వాదన కూడా ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. కానీ మందుబాబులకు మాత్రం ధరల తగ్గింపుతో ఖుషీగా ఉన్నారు.